మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకి, మహిమనికి, ఘనతనికి, ఈ ప్రభావములు నీకు ఆరోపిస్తూ మీరొక్కరే ఘనత పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి ఆరాధన సమర్పించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. కూర్చున్నాం అందరం కూడా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యము కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసములను పిమ్మట ఆయన ఆకలి కొనగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి స్తోత్రములు. అల్పుడును దేవుడును తండ్రి, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి ఏడంతల అభిషేకంతో నన్ను నింపి నా నోటికి మీరు బోరగా ఉండి మందరితో మీరు మాట్లాడి మీరొక్కరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? ఒకసారి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు. 40 దినాలు యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు చాలా గొప్పగా మరి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళారు. అరణ్యంలోనికి వెళితే ఆ మృగాల మధ్యలో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క అడవిలో, అరణ్యం అంటే అడవి, మరి అక్కడ మనుషులు ఎవరు కూడా అలాంటి జంతువుల మధ్యలో ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వారు మరి వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఈ యొక్క మాటలు ఈ రకంగా ఎందుకు చెబుతున్నారంటే, ఉపవాసం అనేటువంటిది దేవునికి మనకి